యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనము. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఇదే. ఆయన యొద్దకు ఎవరు వెళ్ళినా, ఎలాంటి వారు వెళ్ళినా ఆయన త్రోసిపుచ్చేవారు కాదు. యేసయ్య దగ్గరికి ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఆమె పేరు పాపాత్మురాలు అని లోకము ఆమెకు పెట్టింది. ఆమె యొక్క పాపములు కూడా అంత విస్తారమంట. యేసయ్య అక్కడికి వచ్చారు అని తెలియగానే ఆమె తన పాపాలు ఎలాగున్నాయో, తన యొక్క స్థితి ఏంటో, లేదా తన చుట్టూ ఉన్నవారు తనని ఏమంటారో, రాళ్లతో కొడతారేమో. ఆ కాలంలో ధర్మశాస్త్ర ప్రకారము అలాంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపేవారట. వాళ్ళు ఆ విధంగా ఆమెను తిడతారేమో, రాళ్లతో కొడతారేమో అని భయపడలా. ఏ కారణము కూడా ఆ స్త్రీని ఆపలేకపోయింది. ఆ స్త్రీ యేసయ్య పాదముల దగ్గరకు వచ్చి కన్నీళ్లు కార్చి తల వెంట్రుకలతో యేసయ్య పాదములు తుడిచి ముద్దు పెట్టుకున్నట్లు కనపడుతుంది. ఈరోజు యేసయ్య పాదముల దగ్గరికి నువ్వు రావటానికి నువ్వు అనేక కారణాలు వెతుకుతున్నావేమో. నేను ఇంతకాలం కూడా ప్రార్థన చేయలా, యేసయ్యకి దూరంగా ఉన్నా, లోకంలో ఉన్నాను, యేసయ్యకి అయిష్టంగా నడుచుకున్నా, ఇప్పుడు వెళ్తే యేసయ్య అంగీకరిస్తారా లేదా, ఇప్పుడు మందిరానికి వెళ్తే ఇంతకాలంగా ఏమీ రాలేదు కదా, ఇప్పుడు వస్తుందేంటి అని లోకం ఏమనుకుంటుందో అని అన్నిటి గురించి ఆలోచించి యేసయ్య దగ్గరికి రాకుండా నువ్వు ఉంటున్నావేమో. గమనించు, ఈ స్త్రీ అన్నిటిని ఎదిరించి యేసయ్య దగ్గరికి వచ్చినందుకు యేసయ్య ఆమెను చూసి అంటాడు, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డవి. సో మనల్ని ఎటువంటి పరిస్థితులు ఆపుతున్నాను, ఎటువంటి ఆలోచనలు ఆపుతున్నాను, ఎటువంటి విధంగా సాతాను యేసయ్య దగ్గరికి వెళ్లకుండా ఉండుటకు నీకు కారణాలు పెడుతున్నాను, వాటన్నిటిని నువ్వు ఎదిరించుకొని ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వెళ్తావో నీ యొక్క పాపములు క్షమించబడతావి, యేసయ్యని హత్తుకోగలుగుతావు. అప్పుడే యేసయ్య యొక్క ప్రేమను కూడా నువ్వు నిజముగా రుచి చూడగలుగుతావు.